హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే నేను రాగులతో 2 రకాలుగా జావనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి బెల్లంతో స్వీట్ జావా, రెండవది పెరుగుతో నార్మల్ జావా. ఈ జావనైతే మనం డైలీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నట్టయితే మన పొట్ట అనేది చాలా చల్లగా ఉంటుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ జావనైతే ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడైతే ముందు రోజు నైటే, రేపు ఉదయం జావ చేయాలి అంటే ఈ రోజు నైటే ఒక కప్పు పిండిని అయితే తీసుకొని, అంటే నేనైతే ఒక కప్పుతో చేస్తున్నాను, మీరు ఎంత చేస్తారో అంత పిండిని అయితే తీసుకొని ముందు రోజే అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేయాలి. ఇలా మనం ముందు రోజు నైటే ఆ పిండిని వాటర్లో కలిపి పెట్టినట్టయితే ఆ పిండి అనేది కొంచెం పులిసి కొంచెం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా అనేది మన వంటికి చాలా మంచిది. కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. అలాగే మనం ముందు రోజు నానబెట్టిన పిండికి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక గిన్నెని తీసుకొని, నేనైతే ఒక కప్పు పిండిని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పిండికి అయితే 1 లీటర్ వాటర్ అనేది సరిగ్గా సరిపోతుంది. కాబట్టి నేనైతే 1 లీటర్ వాటర్ని అయితే తీసుకున్నాను. ఈ తీసుకున్న లీటర్ వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టి బాగా మసలనివ్వాలి. అందులోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది బాగా మసులుతుంది కదా. మసిలిన తర్వాత అందులోకి అయితే ముందు రోజు నానబెట్టిన పిండిని అయితే తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ పిండిని అయితే ఆ వాటర్లో కరిగేటట్టుగా, ఆ పిండి అనేది ఉండలు కట్టకుండా, గిన్నె అనేది మాడకుండా చాలా మంచిగా తిరగా మరగా కలుపుతూ 10 to 15 మినిట్స్ అయితే మంచిగా ఉడికించాలి. జావ అనేది రెడీ అయిపోతుంది. ఈ జావనైతే చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పెరుగు జావ కోసం అయితే మనం ఒక గిన్నెని తీసుకొని కొంచెం పెరుగుని తీసుకొని పెరుగునైతే చిలికి చల్లారిన జావలోకి అయితే యాడ్ చేసి ఒక గ్లాస్లోకి అయితే కావలసినంత జావని తీసుకొని తాగేయడమే. అలాగే మనం బెల్లం స్వీట్ జావ కోసం అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే జావని ఒక గ్లాస్లోకి తీసుకొని కావలసిన బెల్లాన్ని, స్వీట్ని అయితే ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని జావలోకి అయితే కలిపేయాలి. కొంచెం వేడిగా జావ ఉంటుంది కాబట్టి బెల్లం అనేది కరిగిపోతుంది, స్వీట్ జావ రెడీ అయిపోతుంది. తర్వాత పైనుంచి మనం ఒక 2 జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని తాగితే జావ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన ఈ పెరుగు జావని, స్వీట్ జావని అయితే మేమైతే తాగేసాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ జావనైతే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రాగి జావ అనేది అయితే మనం కుండలో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే కుండ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక కుండ అన్నట్లయితే కుండలో ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.